ఏంటి ఏదో తినేస్తున్నాను అనుకుంటున్నారా? ఏమి కాదండి, మా ఆయన నా కోసం చేసిన చికెన్ బిర్యానీ. సారీ, నార్మల్ చికెన్ బిర్యానీ కదండి, చికెన్ దమ్ బిర్యానీ అనమాట. ముందైతే చికెన్ శుభ్రంగా కడిగేసుకున్నారు. ఒక 1/2 kg చికెన్ అయితే అందులోని పెరుగు, ఉప్పు, సాల్ట్, కొంచెం ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి, గరం మసాలా అండ్ మన బిర్యానీ సామాన్లు, ఆకు, లవంగాలు, చెక్క అండ్ నిమ్మకాయల పేస్ట్, అదే టమాటా పేస్టు అన్నీ కూడా వేసుకున్నారు. తర్వాత కొంచెం కారం కూడా వేసేసుకున్నారు. నిమ్మకాయ రసం కూడా పిండుకున్నారనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకున్నారు. ఇది మ్యాగ్నేట్ అనమాట. ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు వేసుకున్నారు. లవంగాలు కూడా వేసుకున్నారు. పసుపు వేసుకున్నారు. కారం వేసుకున్నారు. అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. రుచికి సరిపడ్డ సాల్ట్ కూడా వేసేసుకోండి. సాల్ట్ వేసుకున్నా కూడా చికెన్ మసాలా వేసుకోండి, లేదంటే మీ ఇంట్లో ఏదైనా తయారు చేసిన మసాలాలు ఉంటే అవి కూడా వేసుకోండి. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కొంచెం పుదీనా కూడా వేసుకోండి. అవన్నీ బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేస్తే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. కొంచెం నూనె కూడా పోసుకోండి. నూనె పోసుకున్న తర్వాత కొంచెం బాగా మిక్స్ చేయండి. కారం సరిపోతుంది అనుకుంటే కారం కూడా వేసుకోండి, నో ప్రాబ్లం. మనకి ఎంత కారం కావాలో అంత వేసుకోవచ్చు. మేము కలర్ రేట్ వేయలేదండి, నార్మల్గా చేస్తాము. ఇదైతే బిర్యానీ రైస్ ఉంటుంది కదా నానబెట్టడానికి, అందులో ఒక దాల్చిన చెక్కలు 2, గసగసాలు ఒక చెక్క, అవి కొంచెం బిర్యానీ సామాన్లు, లవంగాలు, యాలకులు అన్నీ వేసుకున్నాము. కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాము. కస్తూరి మేతి కూడా వేసుకున్నాము. మొత్తం అన్నీ వేసుకొని మనం నానబెట్టుకోవాలండి. బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాము. సాల్ట్ మనం గంట ముందు అయితే నానబెట్టుకోవాలి. సోనాల్ మసూరి బిర్యానీ రైస్ అనమాట. కొంచెం నెయ్యి కూడా వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న అన్నాన్ని ఇందులో తెచ్చి వేసేసుకోండి. ఒక పొంగు వచ్చిన తర్వాత కొంచెం 70% మాత్రమే ఉడకాలి. మొత్తం ఉడకబెట్టకండి. 70% ఉడికితే మనకు సరిపోద్ది బిర్యానీ రైస్కి. ఎందుకంటే మిగతాది కొంచెం ఆవిరి మీద కుక్ చేస్తాం కాబట్టి జావ అనేది రాదు. బాగా అర్థం చేసుకోండి. చాలామంది తెలిసి మళ్ళీ కొత్తగా పెడుతున్నాను ఏమనుకోకండి, కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాం ఈసారి. లవంగాలు, ఆకులు అన్నీ ముందే వేసాము మ్యాగ్నేట్లోని. ఇక వైట్ 70% ఉడికింది. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ తీసుకోండి. చికెన్ తీసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో మేమైతే 1.5 గంట ఉంచామండి, బాగా ముక్కలు మసాలా పడుతుంది అని చెప్పి. చూడండి, ఆ మసాలా అంతా గిన్నె తీసుకొని అందులోకి అయితే వేసుకుంటున్నాము. అవి వేసుకున్నాక చిన్నది ఒక 5% అయితే ఉడికించండి చికెన్, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి. మీకు కొంచెం టేస్ట్ చూడొచ్చు ఉప్పు సరిపోయిందా లేదంటే. మనం ఉడకబెట్టుకున్న అన్నం కూడా తెచ్చుకొని కొంచెంగా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఫుల్గా వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం పుదీనా, కరివేపాకు